నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ వాస్తవాలైనా, ఆ వార్తల వెనుక దాగి ఉన్నటువంటి అసలు నిజాలేంటి, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమమే ఏది నిజం. ఏది నిజం కార్యక్రమంలో ఈరోజు ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త ప్రధాని ఆదాని అవిభక్త కవలలు అని చెప్పి కేటీ రామారావు గారి ఇంటర్వ్యూ ఇలా ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక జహీరాబాద్ మహేంద్ర కర్మాగారంలో విద్యుత్ వాహనాన్ని నడుపుతున్న కేటీఆర్ అని చెప్పి కూడా ఆ ఫోటో వేసి ఇలా ఎక్కువ రాష్ట్రం ఉందా అంటే మోదీ షా చెప్పారు. 16 అంశాల్లో తెలంగాణ టాప్. పేపర్ లీకేజ్ కేసులో దొరికిన వ్యక్తి మాట్లాడతాడు. 25 కోట్లు ఇచ్చారనగానే ప్రమాణం చేశారు కదా. ఓటుకు నోటుపై రేవంత్ ప్రమాణం చేస్తారా? సర్కారు వాళ్ళు వస్తారు, జనం చూస్తారు, అంతవరకే. సోషల్ మీడియాలో లొల్లెక్కువ, సొసైటీలో ఇజ్జత్ తక్కువ. బీజేపీ వాళ్ళు చేసే ప్రకటనలపై స్పందించనక్కర్లేదు. అమిత్ షాది వాగాడంబరం, మోదీది వేషాడంబరం. గుజరాత్లో దేశాన్ని ఏలుతున్నారు, ఇక్కడి బిడ్డ నడపలేడా? కేసీఆర్ ను ప్రజలంతా ఆశీర్వదించాలి. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పినటువంటి మాటలు, దీనిపైన కూడా మనం ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్నే మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అని చెప్పి నిన్న మహారాష్ట్ర ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. టూరిస్టులు ఏదేదో మాట్లాడతారు, వెంటనే అధికారం అడుగుతారు. అంశాపై కేటీఆర్ పరోక్ష విమర్శలు. సీఎం ఎస్టీఈఐ కింద ఎస్టీలకు యూనిట్ల పంపిణీ, విద్యుత్ వాహనాల ఉజ్వల భవిష్యత్ అనే వ్యాఖ్య. జహీరాబాద్ మహేంద్ర కార్యక్రమంలో మంత్రి మాట్లాడిన మాటలు కూడా ప్రధానంగా చేశారు. తర్వాత అరెస్టులు ఆపలేమని చెప్పి నిన్న కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వార్త సుప్రీంకోర్టు ఇచ్చింది. కడప ఎంపీ అవినాష్ విషయంలో తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు అని చెప్పి ఆ వార్త కూడా ప్రధానంగా మనకి ఇలా కనబడుతుంది. తేల్చేసిన గవర్నర్. కొన్ని రోజులుగా గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్యన వివాదం నెలకొని ఉన్నది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి సందర్భంలో బిల్లులన్నీ కూడా గవర్నర్ తేల్చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సవరణ బిల్లును తిరస్కరించింది. వివరణకు పురపాలక ప్రైవేట్ వర్సిటీల బిల్లు మళ్ళీ ప్రభుత్వానికి తిప్పి పంపింది. ఇప్పటి వరకు తిరస్కరణకు గురైన బిల్లులు 3. ఇక రాజ్భవన్లో బిల్లు పెండింగ్ లో లేనట్లే అని చెప్పి ఇంకొకటి వార్త వచ్చింది. అట్నే బిల్లుల గవర్నర్ త్వరగా తేల్చాలి. ఆర్టికల్ 200 ఇదే చెప్తుంది. రాజ్యాంగ సంస్థలు దృష్టి పెట్టాలి. తెలంగాణ పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు. గవర్నర్ వద్ద బిల్లులేవి పెండింగ్ లో లేనందున విచారణ ముగుస్తున్నట్టు అని చెప్పి ఇంకొక వార్త సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వార్త ఒకటి మనకు కనబడుతుంది. తర్వాత షర్మిల జైలు. నిన్న షర్మిల హైదరాబాద్ లో చేసినటువంటి ఒక హైడ్రామా క్రియేట్ అయింది. షర్మిల పోలీసులపై చేంజ్ చేసుకున్నటువంటి విషయం మనం పత్రికలలో చూసినాం. ఆ విషయంలోనే షర్మిల జైలుకు పోయింది అనేది ఇంకొకటి. తర్వాత డిగ్రీ చేస్తూ ఆర్జన. చదువుకునే నెలకు 10,000 దాకా డిగ్రీతో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఈ ఏడాది 100 కాలేజీల్లో ప్రారంభం. బిఏలో కంటెంట్ క్రియేటివ్ రైటింగ్, బీబీఏలో రీటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, బిఎస్సిలో గేమింగ్, యానిమేషన్ ఇవి ఉంటాయని చెప్పి ఒక అంటే కొత్త అవకాశాలు కల్పించేటువంటి విద్యా వ్యవస్థను కూడా రూపొందించినట్టుగా ఒక వార్త ఉన్నది. జేఈ అడ్వాన్స్ కు చివరి దరఖాస్తు 30 నుంచి జూన్ 4న పరీక్ష. జేఈ అడ్వాన్స్ కు మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారు. 30 నుంచి ఉంటే జూన్ 4లో పరీక్ష అనేది కూడా ఒక వార్త మనం కనబడతాం. గురుకుల కొలువులు 2205, 1718 ఉద్యోగాలు మహిళలకే నోటిఫికేషన్ జారీ చేసినట్టు దరఖాస్తులు 24 వరకు గడువు. డిఎంఈకి చుట్టదు అని చెప్పి రమేష్ రెడ్డి ఒకే రోజు 3 శాఖల నియామకాన్ని సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. డిఎంఈ పదవి విరమణ వయసు పెంపు బిల్లును తిరస్కరించిన గవర్నర్. వైద్య శాఖలో 61 ఏళ్లు దాటిన విభాగాధిపతులు తప్పుకోవాలి హైకోర్టు. నేటి నుంచి ఆర్టిజన్ల సమ్మె. ఇవి ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతిలో కనబడుతున్నటువంటి వార్తలు. ఇక ఒకసారి మనం ఈనాడు దినపత్రికను కూడా చూద్దాం. ఈనాడు దినపత్రికలో కూడా కేటీ రామారావు గారిని పెద్ద బొమ్మ వేసి ఆయన ఇంటర్వ్యూ ఒకటి రాశారు. అభివృద్ధులు అన్స్టాపబుల్ అని చెప్పి కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి మాట ఆ బ్యానర్ గా వేస్తే, అట్లనే నిన్న మహారాష్ట్రలో జరిగినటువంటి సభ సమరం సాగిస్తాం, విజయం సాధిస్తామని చెప్పి మార్పు కోసమే భారాసాపూర్ అని చెప్పి ఒక ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఆగదు. మహారాష్ట్రలో అధికారం ఇస్తే 5 ఏళ్లలో ఇంటింటికి నీరు. ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి కూడా ఒక ప్రధాన వార్త మనకు కనబడుతుంది. బిల్లులపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి వార్త సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నిర్దేశం. తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో వ్యాఖ్య అభ్యంతరం వ్యక్తం చేసిన సొలిసిటర్ జనరల్. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్పమన్న సిజేఐ. సొలిసిటర్ జనరల్ తెలంగాణ న్యాయవాది మధ్య మాటల యుద్ధం.
ఆ 2 వర్షాల విద్యార్థుల ఆందోళన బిల్లు వెనక్కి పంపే గవర్నర్ అనే వార్త కూడా ఒకటి వచ్చింది. కేసీఆర్ ప్రకటించిన పరిహారం ఏది? నిన్న బండి సంజయ్ వర్షాలకు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించడం, ఆ సందర్భంగా ఎకరాకు 10,000 ఒక రైతుకు అందలేదు, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సంజయ్ అని చెప్పి ఒక వార్త కూడా మనం ఈనాడు చూడవచ్చు. అంటే చదువుతున్న నెలకు 10,000 ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త చూసినాం. తర్వాత మార్గదర్శిలో ఐఐటీపై తెలంగాణ హైకోర్టు స్టే అనే ఆ వార్త కూడా ఒకటి మనకు కనబడతా ఉంది. జేఈ మెయిన్ తుదికి విడుదల అని చెప్పి హైదరాబాద్ చెందిన కౌండిన్యకు 300 మార్కులు వచ్చినట్టుగా ఒక వార్త మనకు కనబడతా ఉంది. ఇలాగైతే సిబిఐ ఎందుకు హత్య కేసులో అన్నాతుడికి లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలా? ఇకపై అందరూ అలాగే విచారించాలని అడగరా? హైకోర్టులపై సిజేఐ ధర్మాసనం అసహనం, అవినాష్ రెడ్డి లాయర్లపై ప్రశ్నల వర్షం, అరెస్టు చేయకుండా 24 గంటల రక్షణ కల్పించడానికి నిరాకరణ, దర్యాప్తు గడువు 2 నెలల పొడిగింపు అని చెప్పి వార్త మనకు కనబడుతోంది. అట్నే నిన్న పోలీసులపై చేసుకుని షెడ్యూల్ అనేటువంటి వార్త ఒకటైతే నిరుద్యోగుల జీవితాలతో చెరగాట మాడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో మాట్లాడినటువంటి మాట కూడా ఒకటి మనకు ప్రధానంగా ఈనాడు పత్రికలో కనబడతా ఉంది. ఇకపోతే వెలుగు దినపత్రికను ఒకసారి చూద్దాం. ప్రైవేట్ వర్సిటీల బిల్లు వెనక్కి గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపిన గవర్నర్ అనే వార్త మనకు కనబడుతుంది. మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లు కూడా సందేహాలపై క్లారిటీ కావాలన్న తమిళసై, ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ వయసు సవరణ బిల్లు రిజెక్ట్, తన వద్ద ఉన్న బిల్లులన్నింటినీ క్లియర్ చేసిన గవర్నర్ 3 ఆమోదం, 4 రిటర్న్, 1 రిజెక్ట్, 2 రాష్ట్రపతి పరిశీలనకు అని చెప్పి ఒక వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉంది. ఇలా ఆమోదం పొందినవి రాష్ట్రపతి పరిశీలన పంపినటువంటి ఆమోదం పొందినవి మోటార్ వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు ఏమో ఆమోదం పొందినాయి. తిరస్కరించిన ఏమో డిఎంఈ, ఏడిఎంఈ, ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్స్ పదవి విరమణ వయస్సును పెంపులకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును తిరస్కరించింది. రాష్ట్రపతి పరిశీలనకు అటవీ విశ్వవిద్యాలయం బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నిర్ణాయక నియామక బిల్లును, బోర్డు బిల్లును రాష్ట్రపతి పరిశీలన అవుతుంది. ప్రభుత్వ వివరణ కోసం తిప్పి పంపినటువంటి ఏమో ఆజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ లా డిపార్ట్మెంట్ పరిశీలన, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, మున్సిపాలిటీ యాక్ట్ లాస్ సవరణ బిల్లు కూడా ఒకటి మనము తిప్పి పంపినట్టుగా ఒక సమగ్ర వార్త వచ్చింది. నితీష్ మమతా భేటీ, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్కు సీఎం మమతా బెనర్జీతో బీహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికలకు ముందే కూటమి ఏర్పాటు చేసిన చర్చలు సాగుతున్నాయి. ఆర్టీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు 3 నెలలుగా నిర్వహించాలి. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేసినటువంటి ఒక వార్త. తర్వాత రైతు రాజ్యం తెద్దాం, అందరూ నాతో కలిసి రండి అని చెప్పి ఔరంగాబాద్ సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసినటువంటి ప్రకటన కూడా ఒకటి మనకు కనబడతా ఉంటుంది. అట్లనే రాష్ట్రంలో బీసీల లెక్కింపు ఎప్పుడు 2021లోనే ఉత్తర్వులు ఇచ్చిన సర్కార్ 200 కోట్లు అవుతాయని బీసీ కమిషన్ నివేదిక. అప్పటిదాకా ప్రభుత్వం నుంచి లేని కదలిక, పలు రాష్ట్రాల్లో బీసీ లెక్కింపు పూర్తి, ఇది పూర్తయితే లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ అనేటువంటి వార్త కూడా మనకి కనబడతాం. అట్లనే రేవంత్ రెడ్డి ఖమ్మంలో జరిగినటువంటి సభకు సంబంధించి కూడా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆటలు, ఇంటికి ఉద్యోగం అని చెప్పి ఊరికొకటి కూడా అయ్యలేదని చెప్పి రేవంత్ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో యువత భక్తులు ఆగం చేసిందని చెప్పి సంతలు సరుకుల యొక్క ప్రశ్న పత్రాలు అమ్ముతున్నారని ఆరోపణ. ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ అనేది ఒక వార్త మనకు పెద్దగా వెలుగు దినపత్రికలో అంటే షర్మిల అరెస్టు, షర్మిల సంబంధించిన పోలీసులపై దాడి చేసినటువంటి కేసులో షర్మిల అరెస్ట్ అయినటువంటి వార్త కూడా మనకు వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఉంటుంది. ఇక ఒకసారి సాక్షి దినపత్రిక, సాక్షి దినపత్రికలో మోదీకి గర్వాపసి తప్పదు అని చెప్పి అదే ప్రత్యేక ఇంటర్వ్యూ నేను అందరి గురించి ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానంగా చెప్పినటువంటి మాట, ఏటీఎం అంటే ఆదానికు మోదీ డబ్బు ప్రవాహమే, బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో 20,000 కోట్లు ఎక్కడి, గవర్నర్ వ్యవస్థతో కేంద్రం ప్రతిపక్ష ప్రభుత్వాలు బొద్దుతోంది, అసెంబ్లీ ఎన్నికల్లో మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే, బీజేపీకి ఈసారి 103 చోట్ల డిపాజిట్లు రావు, మేము హ్యాట్రిక్ కొడతాం, కేసీఆర్ సీఎంగా రికార్డు సృష్టిస్తారు, బీఆర్ఎస్ విస్తరణకు అవకాశం ఉన్న చోట పోటీ చేస్తాం, జేడీఎస్ కోరితే కర్ణాటక ఎన్నికల ప్రచారంపై నిర్ణయం. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చేసిన ప్రకటన. అట్లనే విద్యుత్ వాహనాలకు తెలంగాణ అడ్డా అని చెప్పి నిన్న జైరాబాద్ మహేంద్రలో ఈ ప్లాంట్కు పూర్తి చేసినప్పుడు మాట్లాడినటువంటి అంశం కూడా ఒకటి వచ్చింది. తర్వాత నదులున్న తాగునీరే, నిన్న ఔరంగాబాద్ సభ గురించి కూడా పెద్దగా ఇందులో రాసిండు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. నేటి నుంచి ఆర్టిజన్ల సమ్మె, పిలుపునిచ్చిన ఆర్టిజన్ల ప్రాతినిధ్య సంఘాలు సమ్మెతో తమకు సంబంధమైన ప్రధాన ఉద్యోగ సంఘాలు ఎస్మా ప్రయోగిస్తామని యాజమాన్యాల హెచ్చరిక, విద్యుత్ సంస్థలు తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు అనేది కూడా ఒకటి. కుట్రదారుల కుమ్మక్కు అంటే నిన్న వివేక రాజకీయ ప్రత్యర్థులతో జట్టు కట్టిన ఆయన కుమార్తె అల్లుడు అని చెప్పి
వివేక్ సంబంధించిన హత్య కేసుకు సంబంధించినటువంటి చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఆటలో పావుగా సునీత, అది ఆదికి నర్రెడ్డి, శివప్రకాష్ రెడ్డితో సంబంధం ఏంటి, గుండెపోటుతో వివేక మరణించడానికి తొలుత ఆదికి ఎందుకు చెప్పారు, వాళ్ళిద్దరూ అప్పుడు ఏం మాట్లాడుకున్నారనేటువంటి విషయాల మీద ఒకటి ఏది నిజం అని చెప్పి వచ్చింది. మరో 3 బిల్లులు పరిష్కారం, నిర్ణయాలు తీసుకున్న గవర్నర్, 2 బిల్లులు సర్కార్ రిటర్న్ అని చెప్పి గవర్నర్ కూడా వార్త ప్రధానంగా కనబడతాయి. నిరుద్యోగుల జీవితాలకు చిరకాటం, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీకేజ్ నోటీసులు ఇచ్చారు. నాపై ఇప్పటికే 130 కేసులు పెట్టిన కేసారు, ఇంతకంటే ఏం చేస్తామని ఖమ్మం నిరుద్యోగ ర్యాలీలో టీఎస్పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన, ఒక ఫోటో కూడా మనకు ప్రధానంగా సాక్షి కనబడుతుంది. ఇక ఈ అన్నిటికీ భిన్నంగా ఉండేటువంటి పత్రిక టీఆర్ఎస్ కరపత్రం నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో జన ప్రభంజనం, ఓటే ఆయుధం, రైతన్నదే రాజ్యం, కేసీఆర్ మహాగర్జన అని చెప్పి పెద్ద ఫోటో ఒకటి, కేసీఆర్ ఫోటో ఒకటి వేసి వచ్చారు. అట్లనే డిస్కంల నష్టాలు ప్రజలపైనే అనేటువంటి వార్త బాగుంది. అయితే ఇందులో లాభాలు వస్తే కూడా అవి ప్రజలకు ఇస్తాము, ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకి ఇస్తామనేటువంటి అంశం కూడా ఇందులో ఉంది. దాన్ని ఇక్కడ ప్రస్తావించకుండా లోపల రాసినప్పుడు నష్టాలకు సంబంధించినటువంటి వార్త మాత్రం ప్రధానంగా పెట్టి, ఇది కేంద్రం పేద ప్రజల పైన ఇబ్బందుల బిల్లులు వేస్తుంది అనేటువంటి వార్తను రాసుకొచ్చి, అట్నే రాజ్యాంగానికి లోబడే గవర్నర్లు పనిచేయాలని చెప్పి పెండింగ్లను త్వరగా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు వచ్చినటువంటి వార్త కూడా ఒక ప్రధానంగా కనబడుతుంది తప్ప మిగతా ఏ వార్తలు లేవు. ఖమ్మంలో రేవంత్ రెడ్డి సభ వార్త లేదు, బండి సంజయ్ పర్యటనకు సంబంధించినటువంటి వార్త లేదు, ఇతర వార్తలు ఏమి లేవు, కేవలం ఈ వార్తల్ని మాత్రమే మనము గమనిస్తా ఉన్నాం. ఇవి నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్త. ఈ రోజు ఏదైనా కార్యక్రమంలో మనతో పాటు అనేక విషయాలపైన చర్చించడానికి లోక్సత్తా తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండా రామ్మోహన్ రావు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు కూడా మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వీరిద్దరికి అమ్మ న్యూస్ తరఫున స్వాగతం, నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ఇలా మన కేటీ రామారావు గారి ఇంటర్వ్యూ ఒకటి అన్ని పత్రికలలో వచ్చింది, ప్రధానంగా చూసినాం. అందులో స్పష్టంగా ఒక మాట చెప్పిండు, రాష్ట్రంలో మాకు ప్రతిపక్షము కాంగ్రెస్ పార్టీయే అనే మాట ఒకటి చెప్పిండు. అట్లనే అసలు మన బీజేపీ అనేటువంటి పార్టీ లేదు, 103 స్థానాలలో డిపాజిట్ కోల్పోతుంది అని మాట్లాడడంతో పాటు ఆయన కొన్ని మాటల స్థాయికి మించి మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది. ఏది మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు కానీ, అమిత్ షా మీద మాట్లాడినటువంటి మాటలు కానీ కొద్దిగా ఎట్లా అనిపిస్తా ఉంది? కేటీ రామారావు గారు ఏమన్నా నిజంగానే వాస్తవాల్ని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందా, లేకపోతే కొద్దిగా ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నట్టుగా ఏమన్నా అనిపిస్తా ఉంది? సారావు గారు, మీకు, పెద్దలు కృష్ణమూర్తి గారికి, అట్లాగే అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అన్నట్లే కేటీఆర్ గారు అంటే కేసీఆర్ గారు జుట్లో పుట్టినారు. అంటే తండ్రి తంతల మీద ఎరిగితే కొడుకు కోనెట్లే ఎరిగిండట, సామెత గుర్తొస్తుంది. ఎప్పుడైనా శత్రువును తలుస్తున్నారు ఎక్కువ సార్లు అంటే శత్రువు ఉన్నట్టే లెక్క. బీజేపీ లేదంటే నాకు మొదటి నుంచి ఒక సూక్తి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే మనకు మన విష్ణు అవతారాల్లో హిరణ్యకశ్యపుడిని చంపడానికి మన నరసింహ అవతారం ఎత్తారు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదున్నాడు, ఏడురాని శ్రీహరి అని. ఏడురాని శ్రీహరి స్తంభమ్మ చూపగలవా అంటే స్తంభం నుంచి బయటకు వెళ్తాడు. అట్లాగే కేసీఆర్ గారు గత 2-3 ఏళ్ల క్రితం బండి ఎవరు, అసలు బీజేపీ ఎక్కడుంది, బీజేపీ రాష్ట్రంలో ఉందా అని అడిగిన మా బాపతు, మరి బీజేపీని తలవకుండా ఇవాళ తండ్రి కొడుకులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా బీజేపీని తలవకుండా ఉండే పరిస్థితి లేదు. నేను అంటున్నాను, ఖచ్చితంగా 2014లో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎన్నికల్లో మరి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని 5 సీట్లు ఇచ్చింది బీజేపీ. కానీ రెండోసారి 2018 కల్లా పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోయింది. ఒకే సీట్ మాత్రం పరిమితమైంది. ఆనాడు పొత్తుండే, తర్వాత ఒక్కరిగా పోటీ చేసింది. 2018 ఎన్నికల తర్వాత బీజేపీ పుంజుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా అంటే బీజేపీకి అసలు పట్టు లేకుండా తెలంగాణలో మొదటి నుంచి కూడా బీజేపీ హైదరాబాద్ స్థానం కానీ, అటు వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, ముఖ్యంగా కరీంనగర్ విద్యాసాగర్ రావు గారు ఎంపీగా గెలిచారు. అట్లా జంగారెడ్డి గారు గతంలో పరకాల నుంచి గెలిచేవారు. ఇట్లా చూసుకుంటే మనకు 2-3 జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ, ఇటు మహబూబ్ నగర్ లో కూడా, దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ అయిన హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా బీజేపీకి మొదటి నుంచి పట్టుంది, లేక ఎప్పుడు లేదు. కానీ 4 సీట్లు గెలుచుకోవడం అనూహ్యంగా జరిగింది. ఈ 4 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం బీజేపీ ఉనికిని గుర్తించవలసిన అనివార్యత కేసీఆర్ కి ఏర్పడింది. అక్కడి నుంచి వాళ్ళు కేటీఆర్ గా మాట్లాడుతున్నారంటే మాకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే,
శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కాంగ్రెస్ ఎక్కడుంది, కాంగ్రెస్ చంపేశాం, మొత్తం సిఎల్పిని విలీనం చేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ లేనే లేదన్న మనిషి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉందని ఎందుకు తలుస్తున్నారు అంటే అంతకంటే పెద్ద శత్రు, కాంగ్రెస్ కంటే పెద్ద శత్రు తనకు ఎదురవుతున్నాడు కనుక ఆ శత్రువుని వీక్ చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందంటున్నారు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీని చంపిన నాడే అర్థం చేసుకుంటే ఈ సమస్య రాకపోయింది. ఆనాడు నిజంగా కాంగ్రెస్ పార్టీని అట్లా బతకనిస్తే కాంగ్రెస్ కు ఇప్పటికి కూడా సాంప్రదాయ ఓటర్లు ఉన్నాయి. సాంప్రదాయ ఓటర్లు కనీసం 15-20% ఉంటారు. మా పెద్దనాన్నగారు రామేశ్వరరావు గారు జీవితాంతం నేను లోక్సత్తా నుంచి పోటీ చేసిన నాకు వేసిన నేను అనుకోవడం లేదు, ఎందుకంటే ఆయన చనిపోయారు కనుక అనుమానించడం సరైనది కాదు. కానీ ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ కి ఏ గుర్తున్నా కాడేట్ల గుర్తు నుంచి మొదలుపెట్టి ఆవుదూడ గుర్తు నుంచి మొదలుపెట్టి చేయ గుర్తు దాకా జీవితాంతం ఆయన కాంగ్రెస్ పార్టీ కట్టుబడతారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏం లేదు, గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉండి పార్టీ నడిపించాడు. అట్లా చూసుకుంటే మనకి కాంగ్రెస్ కు ఇప్పటికీ సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు, అది దళితులలో ఉన్నారు, ముఖ్యంగా పెద్దలు అంటే అనుభవజ్ఞులు పెద్దలలో. కానీ దాన్ని ఉపయోగించుకున్న సందర్భం కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరతను కునారిల్లిపోతుంటే దాన్ని మళ్ళీ మనకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు వేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా మనకు కేటీఆర్ గారు తన స్థాయికి నుంచి మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనము ఎదుటి మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే మన ముఖం మీదే పడుతుంది. అట్లానే మనం సమయం ఆలోచించాలి, ఎవరిని ఎట్లా గౌరవించాలని మొదటి చెప్తాను. రాజకీయాలు సిద్ధాంతాలు వేరుగా ఉండొచ్చు, కానీ పదవులను మన రాజ్యాంగ పదవులను గౌరవించాలని నేను అంటున్నాను. భారత ప్రధాని నరేంద్ర గారు ప్రధానమంత్రి భారతదేశానికి అంత మీ ప్రధాని మా ప్రధాని ఉండరు. అట్లానే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అందరికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. అట్లా ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రులు, ఓట్లు తక్కువ వచ్చిన మెజార్టీ సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటే ముఖ్యమంత్రి అవుతారు, మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే ప్రధానమంత్రి అవుతారు. కనుక దాన్ని గమనించాలి తప్ప వ్యక్తిగత ద్వేషంతో మనం అనవసర మాటలు ఏది మితిమించి అగమించి మాట్లాడితే ఏమైందంటే అది మనకే బోనస్ అవుతుంది. కేటీఆర్ గారు కొంచెం తొందరపాటు మనిషి. నా ఉద్దేశం ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ లో మొదలే కొంచెం యతి ప్రాస కలిపి భాషను ఉపయోగించడంలో సిద్ధాసుడైన కేసీఆర్ అంటే అట్లాంటి అనుభవం కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ వస్తున్న కేటీఆర్ గారు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ లెక్కన హరీష్ రావు ఇంకా కొంచెం నయం అనుకుంటున్నాడు. ఎందుకంటే హరీష్ రావు గారు డిప్లొమాట్, ఎప్పుడు కూడా ఆవేశపడు కాదు. అంటే ఈ ముగ్గురు ఎందుకు పోలుస్తున్నారంటే కుటుంబ పాలనలో ఉన్న ఈ ముగ్గురు ప్రభావితం చూపెడుతున్న రాష్ట్ర రాజకీయాలను కనుక తప్పనిసరి పోల్చాల్సి వస్తున్నది. కొందరు వ్యూహకర్తలు వెనక నుంచి ఉంటారు, సంతోష్ లాంటి వాళ్ళు. ఏదేమైనా సరే కేటీఆర్ గారు మాట్లాడిన విషయాలలో ఇవాళ ఎక్కడుంది బీజేపీ, కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం అనడంలోనే స్పష్టంగా బీజేపీ తన శత్రువు అని అర్థమవుతుంది. అది చెప్పకనే చెప్పిండు కాదు, చెప్పిండు. చెప్పకనే చెప్పడం అంటే గర్భగర్భితంగా ఉంటుంది. బీజేపీ లేదని మంత్రం చేసుకుంటే లాభం లేదు. బీజేపీ ఎదురుగానే ఉన్నట్లు లెక్క. శత్రువుని ఎక్కువసార్లు తలుస్తున్నారంటే శత్రువుకు భయపడుతున్నట్టే లెక్క. అంటే ఇంకోటి రామారావు, ప్రధానంగా ఢిల్లీలో కూడా ఒక డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. నితీష్ కుమార్ గారిని మిగతా పార్టీలను సమన్వయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నియమించింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి సూచన మేరకే నితీష్ కుమార్ గారు మిగతా అన్ని పార్టీలను సమన్వయం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఖర్గే గారు కూడా చెప్పినారు. ఖర్గే కూడా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కూడా తన ఇంటర్వ్యూలో చెప్పినారు ఏంటంటే నితీష్ గారికి పూర్తిగా బాధ్యత అప్పచెప్పినాం. ఆయన అన్ని రాష్ట్రాల నుండి అంటే 1-to-1 అంటే బీజేపీ వర్సెస్ ఇంకా మిగతా ప్రజలే, మిగతా పార్టీ లేకుండా అందరం కలిసి పోటీ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పింది. అందులో బీఆర్ఎస్ తో కూడా మాట్లాడుతున్నాము అని చెప్పి ఖర్గే గారు ప్రకటన చేసింది. అంటే దీన్ని బయట చూస్తే మొత్తం జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకంగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూటమిలోకి పోయేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్ జాతీయ స్థాయి ఉత్తరగానే పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఏమంటారు దీన్ని? దేశవ్యాప్తంగా ఒకసారి భారతదేశ చిత్రపటాన్ని, రాజకీయ చిత్రపటాన్ని అంటే మనకు ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉందని ఒకసారి మ్యాప్ వేస్తే ఆశయం మొత్తంగా నిండిపోయింది. 17 రాష్ట్రాల్లో సొంతంగా కానీ ఇతర పార్టీలతో కలుపుకొని కానీ అధికారంలో, సుమారు 8-9 ప్రాంతీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేవలం 3 రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అట్లాగే మన పంజాబ్, మనకు మిగతా 2 రాష్ట్రాల్లో ఉంది. అట్లా చూస్తే మనకు ఈ 2 రాష్ట్రాల అధికారంలో కాంగ్రెస్ తో కలవబోము, బీజేపీయేతర కాంగ్రెసేతర ప్రతిపక్షాలతోనే మేము కలుస్తామని చెప్పి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పెట్టడం, బీఆర్ఎస్ పెట్టక ముందు కూడా 5-6 రాష్ట్రాలు తిరిగారు. తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఢిల్లీ కానీ, పంజాబ్ కానీ ఇవన్నీ వెళ్ళొచ్చారు. కానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ఉనికిని గుర్తించకుండా ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదని నితీష్ కుమార్ హితో పలుకుతున్నాడు. అందుకని మొన్నటి సమావేశం రాహుల్ గాంధీ నితీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళందరూ కలవడం, మల్లికార్జున ఖర్గే కూడా దీన్ని ప్రతిపాదించడం ఇది బాగుంది. కానీ
కాంగ్రెస్ పార్టీ కాకుండా మరి కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పక్షాలను కలుపుకుంటా అన్న కేసీఆర్ వ్యూహం పరిస్థితి నేను అనుకోవడం లేదు. గతంలో నేషనల్ ఫ్రంట్ స్థాపించిన ఎన్టీ రామారావు గారికి సాధ్యం కావడానికి అప్పుడున్న పరిస్థితులు వేరు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన తెలుగువాడే ప్రయత్నం చేసినప్పుడు పరిస్థితులు వేరు. ఇవాళ పరిస్థితులు ఏంటంటే ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నారు. ఉదాహరణకు చెప్తాను, నితీష్ కుమార్ స్వార్థం అంతా కూడా కేవలం బీహార్కే పరిమితం అవుతుంది. బీహార్ లో అంతకుముందు మన ఎన్డీఏతో కలిసిండు కదా ఆయన, తర్వాత యూపీఏతో అంతకుముందు కలిసిండు కదా. అంటే ఆయన ప్రయోజనాలు తప్ప నితీష్ కుమార్ కు ఏ పార్టీ అని ఉండదు. బీజేపీ అంటరాని పార్టీ అని ఉండదు, యూపీఏ కాంగ్రెస్ పార్టీ అంతరాని పార్టీ అని ఉండదు. అవకాశం ఎట్లా వస్తే అట్లా నితీష్ కుమార్ గారు ప్రవర్తిస్తారు. అది ఆయన నైజం, దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రయోజనాలు బీహార్ లో తన రాజకీయం నెరవేరాలి. గతంలో ఎంపీగా వెళ్ళినా బీహార్ గురించి ఆలోచన చేసిండ్రు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న బీహార్ గురించి ఆలోచన చేసిండ్రు. ఇక ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు అన్ని కలిపినా బీజేపీని బీడ్ చేసే పరిస్థితి లేదు. మాయావతి సైలెంట్ అయిపోయారు. అట్లానే పశ్చిమ బెంగాల్లో మనకు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న మనకు మమతా బెనర్జీ కూడా ఒక దిశలో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నా గానీ కమ్యూనిస్టులను కాంగ్రెస్ వాళ్ళను దూరం పెట్టి వాళ్ళను కూడా పక్కన కలుపుకోకుండా గెలిచిన ఆమె ఇవాళ బీజేపీ ఉనికిని గుర్తించవలసి వచ్చింది పశ్చిమ బెంగాల్. కనుక ఆమె కూడా కొంత వెనుక ముందు ఆడుతున్నారు, అంటే కేసీఆర్ తో కలవడానికి. ఇక స్టాలిన్ సంగతి సరే స్టాలిన్ ఖచ్చితంగా కాంగ్రెస్ తోనే పోతా అంటున్నారు. నితీష్ కుమార్ ఎట్లా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, స్టాలిన్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తోనే పోతా అన్నారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గారు చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోనే పోతారు. మిత్రపక్షంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా మొదటిదాకా ఉండే, ఇప్పుడు మనకు చీల్చి మరి మహారాష్ట్రలో బీజేపీ వచ్చింది. కనుక అట్లా చూసుకుంటే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో పోవాల్సిన అగత్యం కూడా ఏర్పడుతుంది అంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా ఏంది, ఢిల్లీలో కానీ పంజాబ్ లో కానీ ఢిల్లీలో అయితే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, పంజాబ్ లో కాకపోవచ్చు. కనుక ఇట్లా చూసుకుంటే వాళ్ళ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలకు ప్రసాదరావు గారు పరిమితులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిమితులు దాటి ప్రాంతీయ పార్టీకి పోలేవు. నేనేమంటే ఏదైనా అద్భుతం జరిగితే పక్క రాష్ట్రంలో 4 సీట్లు రావచ్చు, కానీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అంటే ఇప్పటికే దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యన ఆ వైరుధ్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ప్రధానమంత్రులుగా పివి నరసింహారావు గారు ఒక ప్రత్యేక పరిస్థితులు ప్రధానమంత్రి అయ్యారు, దేవగౌడ గారు మరీ ప్రత్యేక పరిస్థితులు ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఇప్పటిదాకా ఒక మెజార్టీ సాధించి ఖచ్చితంగా ఉత్తర భారతదేశం తప్ప దక్షిణ భారతదేశం నుంచి మొత్తం దేశాన్ని శాసించే ప్రధానమంత్రులు కాలేదు. సమర్థవంతమైన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కావచ్చు, ఆయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపారు, అది ఆయన గొప్పతనం, ఆయన చాణక్య నీతి. కానీ దేవగౌడ లాంటి వాళ్ళు ఏమంటే ఫెయిల్యూర్ ప్రధానంగా మిగిలిపోయారు. అట్లా చూసుకుంటే దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యన ఖచ్చితంగా ఆ విభజన రేఖ ఉంది. ఉత్తర భారతదేశ రాజకీయ నాయకులే ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్నారు ఎప్పుడు కూడా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే ఇది కొనసాగుద్దా మనం చెప్పలేము. రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. మనం కెమిస్ట్రీలో ఫలానా రసాయనం ఫలానా కలిపితే ఏమైందో H2 ఎట్లయితే చెప్పొచ్చు, కానీ రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. ఒక మాట దాటితే, ఒక గీత దాటితే మొత్తం రాజకీయాలు ఆగం కావచ్చు. ఉదాహరణకు హిందూగాలు బంధుగాలు అన్న మాట కేసీఆర్ అంటే కరీంనగర్ లో ఏం ఫలితాలు వచ్చినాయి మనం చూసాం కదా. అట్లానే ఒక మాట శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఆయన వివాదాస్పద, ఆయన కూడా మొన్న మన నిజామాబాద్ ఆ మధ్యన ఒక మారడం వల్ల రెండవ లక్ష్మీనారాయణ గారు ఎవరికి పెద్దగా తెలియదు, ఆయన ఎమ్మెల్యే కాగలిగారు, శ్రీనివాస్ మీద కలిగి జాయింట్ కిల్లర్. అందుకని నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక మాట రాజకీయాల్లో ఏమైందంటే కొన్ని మాటలు బాగా ప్రభావితం చూపెడతాయి. అట్లానే దేశ రాజకీయాల్లో కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది, లేకుంటే భావోద్వేగం ఉంటుంది, భావోద్రేకంగా ఉంటుంది. కనుక తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ అస్తిత్వ పోరాటానికి దేశవ్యాప్తంగా ఒక మంచి పరిపాలన కోసం దేనికోసం చేద్దాం అనుకునే దానికి ఆ తేడా ఉంది నేను అంటున్నాను. ఇవాళ బీజేపీ అప్రతిహతంగా ముందుకు పోతుంది. 303 సీట్లు ఏకంగా, అంటే ఒకే పార్టీ అధికారంలో ఉండడానికి అవసరమైన మెజార్టీ సాధించింది, మిత్రపక్షాలతో కలుపుకోకుండా. అట్లాగే కొన్ని పార్టీలు కూడా ప్రసాదరావు గారు ఈ బీజేపీ సహకరిస్తున్న పార్టీలు ఉన్నాయి. 3 రకాలు చూడవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ తో కలుపుకొని పోదామని కొన్ని పార్టీలు ఉన్నాయి, నితీష్ కుమార్ గాని లేకపోతే స్టాలిన్ గాని తమిళనాడు ముఖ్యమంత్రి. అట్లానే కొన్ని పార్టీలు కాంగ్రెస్ దూరం పెడదామనే సందర్భం ఉన్నాయి, అందులో ముఖ్యంగా కేసీఆర్ ఉంటాడు, అట్లా అరవింద్ కేజ్రీవాల్ ఉంటాడు. 3వ పార్టీలు ఏంటంటే ఉన్న బీజేపీతోనే కలిసి ఉందా, నష్టం ఉంది, దూరంగా ఉందాం కలిసి ఉందా అనే ఉద్దేశంగా ఉండేవాళ్ళు మనకు నవీన్ పట్నాయక్, మనకు పట్నాయక్ కుమారుడు, అట్లాగే ఒరిస్సా ముఖ్యమంత్రి 3 సార్లు వరుసగా గెలిచిన ఆయన, అట్లానే మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనకు తన స్వార్థం కావచ్చు, తన అవసరాలు కావచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రతిపక్షాల్లో ఇన్ని చీలికలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నారు. కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ప్రతిపక్షాలు ఐక్యం చేద్దామని కేసీఆర్,
మనకు అట్లాగే అరవింద్ కేజ్రీవాల్, ఇటు పక్కనే నితీష్ కుమార్, స్టాలిన్ ఏమో కాంగ్రెస్ తో కలుపుకోపోతేనే భవిష్యత్తు ఉందనే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ రెండు కాదు, ఉన్న ఉన్న రేపు ఎట్లాగూ మళ్ళీ అధికారంలోకి మన మోడీ గారు, నరేంద్ర మోడీ వస్తారు కనుక ఆయనతో కలిసి నాలుగు పనులు చేసుకోవచ్చు కదా అని మనకు వివాదాస్పదుడు కానీ నవీన్ పట్నాయక్ కానీ చాలా వివాదాస్పదుడై మరి తన కేసుల కోసమే బీజేపీతో స్నేహం చేస్తున్నట్టు నటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మూడు రకాలుగా చీలిపోయినప్పుడు దేశంలో మరి బీజేపీ ఇతర శక్తులకు బలం ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించాల్సిందే. అట్లా కాకుండా ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు ప్రసవ, కాంగ్రెస్ కల్లుల కాంగ్రెస్ అసలు చుక్కాలు నేను లావగా మొన్నటిదాకుండే ఏదో ఎన్నికలు జరుపుకున్నారు, మల్లికార్జున ఖర్గేను అధ్యక్షుడికి చేసుకున్నారు. కానీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడా, ఇవాళ రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకుంటుండా అంటే మన అందరికి తెలుసు, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయనను అవమానించడం కాదు, దళిత నాయకుడు, మంచి నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, ఒక సమర్థవంతమైన నాయకుడు, మనకు సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా గుర్తింపు పొందిన పార్టీగా ఉన్నాడు. కానీ ఇవాళ గాంధీ కుటుంబాన్ని దాల్చి కాంగ్రెస్ పార్టీ పోతుందా అనేది కూడా వివాదాస్పదం. కనుక ఇవాళ ఏమవుతుందంటే గాంధీ కుటుంబం పెత్తనంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అంటున్నాను నేను, చచ్చిపోదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని గాంధీ కుటుంబానికి కాకుండా కాంగ్రెస్ పార్టీ మనగలిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ లీడ్ చేద్దామంటే చేయనివ్వరు కూడా. అందుకని వాళ్ళ బీజేపీకి జీటైన పార్టీగా కాంగ్రెస్ లేదు, అట్లానే ఇటు పక్కన ప్రతిపక్షాలు మూడు రకాలు చీలిపోయినాయి కనుక వీళ్ళు లేరని నా ఉద్దేశం. స్పష్టంగా రేపటి 2024 ఎన్నికల్లో మోడీ స్వయంకృతాపరాధం చేసుకుని తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు రావచ్చు, కానీ లేకపోతే మాత్రం భవిష్యత్తు బీజేపీ అని నేను అనుకుంటున్నాను. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మనము కేటీఆర్ గారి గురించి చర్చిస్తా ఉన్నాం. కేటీఆర్ గారు నిన్న అనేక పత్రికలకు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ ప్రతిపక్షం కాదు అనేది చెప్పినారు. ఇందాక రామన్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రతిపక్షం అంటూ లేదు, అందరు కలిసేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. కొన్ని పార్టీలు కాంగ్రెస్ కూటమి పోతే పోతుండొచ్చు కాక, కానీ కొందరు మళ్ళీ బీజేపీ వైపునే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో మరి బీఆర్ఎస్ ఎటుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? అసలు బీఆర్ఎస్ ఒకవైపేమో బీజేపీ బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏమో ప్రతిపక్షం అని చెప్పిండు. ఇట్లా ఇప్పుడు రామ్మోహన్ గారేమో మొత్తంగా ఆయన కేటీ రామారావు మాటలు సూర్యుడి పైన ఉండేసినట్టుగానే ఉన్నాయి. ఆయన రాజకీయ పరిపక్వత కూడా కొద్దిగా, అంటే పరిపక్వత విషయంలో అహంకారం బాగా ఉంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన మాటలు కనబడతా ఉంది అని అనుకోవచ్చా? ఎట్లా ఏమంటారు? బీఆర్ఎస్ ఎప్పుడు కూడా అవకాశవాద పార్టీ, అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా. గమనించండి, గతంలో ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి నేను వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి పనిచేస్తా అని చెప్పారు. ఎన్నికల ముందు మార్చి కాంగ్రెస్కి వచ్చారు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా అంటే టీఆర్ఎస్గా ఆయన పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ని అంతం చేయాలన్నారు. అంటే పూటకో మాట మాట్లాడుతూ రాజకీయ పరమైన సిద్ధాంతము, మిత్రులు, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులను ఆయన ఎక్కడ కూడా చేసుకోవట్లేదు. ఆయనను బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ నాయకత్వం కానీ జాతీయ స్థాయిలో నాకు తెలిసిన మటుకు ఇటు బీజేపీ కూటమి కానీ అటు కాంగ్రెస్ కూటమి కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎగ్జాంపుల్, సీఎం కేసీఆర్ చాలాసార్లు పట్టణకు వెళ్ళారు, కొంతమంది వచ్చి కలిశారు, వాళ్ళతో అయిపోయింది మొత్తం, మేము ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వారు వచ్చారు, ప్రగతి భవన్కి వెళ్ళారు, విందు చేశారు, మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత కథ అంతే. ఇక తర్వాత కొన్ని ప్రకటన చేశారు మీడియా. మమతా బెనర్జీ మాకు మద్దతు మాకు ప్రకటన జారీ చేశారని. వచ్చిన తెల్లారే పశ్చిమ బెంగాల్ సెక్రటరియట్ ఒకటి విడుదల. మీరు ఒకసారి గుర్తు చేసుకుని గమనించండి, మేము ఎలాంటి ప్రకటన చేయలేదు, కేసీఆర్తో మమతా బెనర్జీ మాట్లాడలేదు అని. ఇది అంటే వీళ్ళు ఏంటంటే ఎంతసేపు పేపర్ టైగర్లు, పేపర్లలో ఆ రోజుకు హైలైట్స్ ఏం రావాలి, ఏం ఉండాలి, అంతేగాని ఒక సిద్ధాంతము, ఒక పార్టీ, ఒక విధానం అనేది ఏం లేదు. అధికారము పేపర్లలో రావడము అంతే. మీడియాను మిస్మరైజ్ చేయడం, మీడియా ఒక రకం మిస్మరైజ్ చేయడమే. ఇది మీడియా మిస్మరైజ్ చేయడం అంటే ప్రజలను కూడా బోల్తా కొట్టించేందుకు, అంటే తప్పుడు ప్రచారము, తప్పుడు ప్రకటనలు, తప్పుడు లెక్కలతోటి మొత్తం దాన్ని బోల్తా కొట్టించడం. నిన్న కూడా మీరు గమనించండి, మహారాష్ట్రకి వెళ్ళారు, అక్కడ ఏం చెప్పారు, నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ మీద ఉద్యమం చేసినాడు కేసీఆర్. నిధులు నియామకాల గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ నీళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఆ నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి, ఏమొచ్చినాయి అనేది మనకు తెలుసు. ఇక తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి తెలుసు. కేవలము అక్కడ ఉన్న వాళ్ళను ఆయన వైపు తిప్పుకొని తన మాటల చాతుర్యంతో కొంత ఆకర్షించే ప్రయత్నం చేశారు తప్ప ఇది జరిగేది కాదు. కేటీఆర్ చెప్పింది కూడా అదే,
అదే అంటే తండ్రి బాటలో కొడుకు తనయుడు పోతాడు. అది మనం చెప్పాల్సింది కాదు. కానీ కేటీఆర్ చేసిన ప్రకటన కూడా అదే. బీజేపీ లేదు. లేకపోతే ఎందుకండి భయపడ్డం మరి? భయపడద్దు కదా! హుజురాబాద్ ఎన్నికల ముందు ఏం చెప్పారు? వాళ్ళకి ఎన్నొస్తాయా ఏమున్నాయి అన్నారు. ఆ తర్వాత ఏమైంది? గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి మాకు అసలు లేనేలేదు. మాకు కాంగ్రెసే మాకు ప్రధాన శత్రువు, కాంగ్రెస్ పార్టీ మా పోరాటం అన్నారు. ఏం జరిగింది? చివరికి ఎంఐఎం పొత్తు లేకుండా మేయర్ సీట్ దక్కించుకోలేని పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్. అంటే బీజేపీని చూస్తే వీళ్ళకి భయం పట్టుకుందనే విషయం కొంత స్పష్టంగా వాళ్ళు చెప్పని చెప్తున్నారు. మాకు బీజేపీ భయం పట్టుకుంది, బీజేపీ ఫోబియా మాకు ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు ప్రజలకు. బీజేపీయే ప్రధాన శత్రువు అని వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు పడుకున్నా నిద్రలేసినా వాళ్ళకు బీజేపీ బీజేపీ బీజేపీయే కనిపిస్తుంది. కానీ ప్రజలు మరోసారి మభ్యపెట్టి మసిబూసి మారడికాయ చేసేందుకు రాష్ట్రంలో బీజేపీ లేదు. బీజేపీ ఎక్కడ ఉన్నది? బీజేపీ ఎక్కడ లేని మరి ఎందుకు రోజు భయపడడం అవసరం లేదు కదా? ఇది ఇంకొకటి నిన్న మీరు ఈ సందర్భంగా తెచ్చిండ్రు. నిన్న మహారాష్ట్రలో కేసీఆర్ గారు ఔరంగాబాద్ లో చేసినటువంటి ప్రసంగం గురించి కూడా ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. నీళ్లు అనేటువంటి ప్రధాన అంశమే మహారాష్ట్రలో అని చెప్తున్నారు. బీఆర్ఎస్ మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే ఇంటింటికి నీళ్లు ఇస్తామనేటువంటి ఒక ప్రకటన. తెలంగాణలో సాధ్యమైనటువంటి కాళేశ్వరం లాంటి తెలంగాణలో సాధ్యమే నీళ్లను, అంటే తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం అయిపోయింది అనే రీతిలో నిన్న ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే దేశమంతా కూడా చేస్తా అని చెప్పి మనం చూసిన ఆయన ఒక్క నదుల లెక్కను మాత్రమే పట్టుకొని, అంటే ఇన్ని టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం చేతకంతనం వల్ల నదుల అనుసంధానం జరగట్లేదు, దానివల్లనే దేశంలో ఇబ్బందులు ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే మొత్తం దేశం అంతటా కూడా తెలంగాణలో ఇచ్చిన మాదిరి నీళ్ళు ఇస్తాననేటువంటి ఒక మాట పదే పదే ఆయన అదే అంశం చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు రామ్మోహన్ గారు? నిజంగానే కేసీఆర్ మాట్లాడేటువంటి దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? తెలంగాణలో ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ వల్ల పూర్తిగా సద్వినియోగమైంది అని చెప్పి చెప్పుకోవచ్చా? ఇదే మోడల్ దేశమంతా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే నదుల విషయంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొద్దిగా వేరు పరిస్థితులు ఉంటాయి కదా, మరి ఎక్కడ అదే మాట మాట్లాడుతా ఉన్నాడు, ఎట్లా చూడవచ్చు? ప్రసారావు గారు గతం 2 ఏళ్లుగా సుమారు అంటే బీజేపీతోని పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తర్వాత మొదటి 5 ఏళ్ళు బీజేపీతో కలిసి అంటగాగారు. మీ ప్రేమ అభిమానాలు ఉంటే చాలని మన కోమటిబండ గజ్జల తాలూకా కోమటిబండలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు వారు సవినయంగా మనవి చేశారు. సరే, రాజకీయ సిద్ధాంత విభేదాలు కాకుండా వ్యక్తిగత విభేదాలతో వాళ్ళు విడిపోయారు, అది వేరు విషయం. కానీ మీరు అన్నట్టు గత 2 ఏళ్లుగా పాడిందే పాట పాస్పళ్ళ దాసరని ఇదే పాట పాడుతున్నారు కేసీఆర్. గత 2 ఏళ్లుగా ఇవే చైనా లెక్కలు, చైనాకు మనకున్న భేదం అని. కానీ మనందరం కూడా ఒక పౌరులుగా, దేశ పౌరులుగా ఆలోచించాల్సింది. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఏంటి, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అని పక్కన పెట్టి ఆయన లేవనెత్తిన అంశాలను మాత్రం మన పార్టీలకు అతీతంగా తీసుకోవాలని నేను అంటున్నాను. ఊట్లో ఇదైన వాడు ఏట్లో రాదిస్తాడు అనే సామెత కూడా ఉంటది కానీ కానీ ఇక్కడ ఏంటంటే ఆయన లేవనెత్తిన అంశాల పట్ల మనం కన్సర్న్ అని ఆలోచన చేయాలని నేను అంటున్నాను. కాకపోతే ఇవి ఎంత చేశారు, ఏం చేస్తారని తర్వాత సంగతి. అందుకని నిన్నటి బీఆర్ఎస్ మన నాందేడ్స్ మన ఔరంగాబాద్ ఇప్పుడు మనకు పేరు మార్చారు ఔరంగాబాద్ది. కనుక ఆ రకంగా చూసుకుంటే మనకు ఔరంగాబాద్ సభ సాక్షిగా చూసుకుంటే ఈ అంశాలను గతంలో 2 ఏళ్ల నుంచి ఇదే ప్రస్తావించారు. తెలంగాణ ప్రెస్ మీట్ లో అదే ప్రస్తావించారు. మొన్నటి నాందేడ్ సభలో, అంతకుముందు మనకు ఫిబ్రవరి 5 నాడు నాందేడ్ సభ జరిగింది, 26 మార్చి నాడేమో లోహాలో జరిగింది. కనుక ఇది 3వ సభ. 3 సభల్లో కూడా అదే ప్రస్తావించారు. అయితే ఆ ప్రస్తావించిన అంశాల పట్ల కన్సర్న్ కావాలి తప్ప ఆయన ఏం చేశారనే దానికి పక్కదామని నేను అనుకున్నాను. నెంబర్ 1. రెండవది, ఆయన ఒక మాట నెహ్రూ గారిని కీర్తించారు. ఇప్పుడు సమస్య ఏంటంటే రేపు వచ్చే తెలంగాణలో పొత్తుల కోసం ఏదైతే వస్తుందన్న దానికో ఒక సూచిక నేను అంటున్నాను. గతంలో రాహుల్ గాంధీ పుట్టుక గురించి అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీని వెనకేసుకొచ్చింది, రాహుల్ గాంధీ గురించి మాట్లాడకుండా అట్లా మాట్లాడొద్దని చెప్పి హెచ్చరించింది మన కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ కేసీఆర్ గారు ముందున్నారు. ఇవాళ కూడా మొన్న ఏమన్నారంటే మన ఔరంగాబాద్ సభలో నిన్న సాయంత్రం మాట్లాడిన దానిలో దేశవ్యాప్తంగా ఈ సాగునీటి ప్రాజెక్టుల కోసం మొట్టమొదటి ఆలోచించి ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూ గారు మొదట్లో 10 ఏళ్లు పూర్తిగా బకరానంగల్ నుంచి మొదలుకొని శ్రీశైలము, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టారు. చాలా నిజం, దాన్ని ఎవరు కాదనిలేరు. మన అందరం కూడా ఒక రకంగా నెహ్రూను కాదనిలేవు. నెహ్రూ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరిస్తున్నారు. వాళ్ళ ఇందిరాగాంధీ తర్వాతనే, నేను పుట్టిన తర్వాతనే దేశం ఉంది అన్నట్టు ఇందిరాగాంధీ తర్వాతనే దేశం అందాలనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే మొదటి 17 ఏళ్లలో దేశానికి పునాదులు పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఓ రకంగా దేశ ప్రతిష్టను పెంచడంలో కానీ, దేశాభివృద్ధిలో కానీ మళ్ళీ అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మనకు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ
ఒక మొండి ప్రధానిగా ఉన్నారు. ఆ రకంగా ఇందిరాగాంధీ తర్వాత కూడా మళ్ళీ చూసుకుంటే మనకు మోడీ గారు ఇవాళ ఒక అత్యంత శక్తివంతం ప్రధానంగా ప్రపంచంలో అగ్రగణ్యుడిగా పరిగణించబడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారితో విభేదాలు ఉండడం ఇవన్నీ పక్కన పెడతాం. కేసీఆర్ గారు ప్రస్తావించిన అంశాల పట్ల నరేంద్ర మోడీ గారి ఆలోచన చేస్తే ఆయనకు ఎదురు లేదని నేను అంటున్నాను. ఇవాళ ఒక మాట నాకు నా ఉద్దేశం చెప్పండి. ఒకటి చెప్పండి. కేసీఆర్ విషయాలపైన నేను కూడా ఇప్పుడు చర్చ మనం అదే కంటిన్యూ చేద్దాం. ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నీళ్ల పంపకాల్లో అనేక రకాలైనటువంటి నిబంధనలు ఉంటాయి కదా. నేను కేసీఆర్ గారేమో తెలంగాణలో మోడలే ప్రతి దగ్గర చేస్తా అంటున్నాను. ఇది సాధ్యమవుతుందా? ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇచ్చినా సరే, ఆయన మాట చెప్తా ఉన్నారు, కట్టినా నీళ్ళు ఇచ్చినా అని చెప్తా ఉన్నారు. సరే, ఎంతవరకు వచ్చింది, ఎంత వరకు రాలేదు, అది ఒక అంశం. సేమ్ ఇదే మోడల్ అన్ని రాష్ట్రాల్లో సాధ్యమవుతుందా? దేశవ్యాప్తంగా కూడా ఇదే మోడల్, అంటే తెలంగాణ మోడల్ నీటి వ్యవస్థ దేశవ్యాప్తంగా రూపొందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్లాన్ కరెక్ట్ అవుతుంది అంటే ఆ ప్లాన్ మీదనే మనం కూడా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే కొంచెం ఈ కాళేశ్వరం గురించి వేరే చర్చ పెట్టుకుందాం. ఎందుకంటే అందులో నేను 4 మాటలు మాట్లాడితే ఇంకో రకంగా పోయే అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే గతంలో ధనయజ్ఞం జలయజ్ఞం అని పేరు తెచ్చుకొని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు, పోలవరంలో డ్యామ్ నిర్మించకుండా ఆయన కాలువలు మొదలు నిర్మించాడు. ఇక్కడ ఏమైందంటే బ్యారేజీలు 3 నిర్మించారు. నేను దాని తర్వాత అయినా 3 సార్లు అధికారికంగా అది అనధికారికంగా రహస్యంగా కూడా వెళ్ళొచ్చిన సందర్భం ఉన్నది నాకు ఆ మొత్తం ప్రాజెక్టుల మీద. ఈయన చేసిన తప్పేందంటే ఆ 3 బ్యారేజీలు కట్టారు, మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుద్దిలో కానీ. కానీ ఏమైంది, వాటిని నింపుకున్న తర్వాత కాలువలు లేవు. ఇప్పుడు మనకి ఏమైందంటే అన్నం సిద్ధాన్నం రెడీగా ఉన్నది, వడ్డించేవాడు లేడు, విస్తళ్ళు లేవు, కూర్చునేవాడు రెడీ ఉన్నాడు, అన్నార్థులు ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే కాలువలు లేకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఇది అయితే మాత్రం సాధ్యమవుతుందని నేను అంటున్నాను. రెండోది, మీరన్న వివిధ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సమస్యలు ఉంటాయి. కానీ అనుకోకుండానే మంచో చెడ్డో మనకి మహారాష్ట్ర, కర్ణాటక, మన రాష్ట్రాల మధ్యన 2 నదులు ప్రవేశిస్తున్నాయి. ఒకటేమో గోదావరి మహారాష్ట్రకు, మనకు అట్లానే తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. అట్లాగే మనకు కృష్ణా నది మహారాష్ట్రలో పుడుతుంది, కర్ణాటకలో పారుతుంది, ఆలమట్టి నారాయణపూర్ తర్వాత మన రాష్ట్రానికి వస్తుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. ఇప్పుడు 3 పోయి 4 రాష్ట్రాలకు వచ్చిన సమస్య. కనుక నేనేమన్నానంటే పుట్టిన చోట ఎవరి వాటాలు వాళ్ళకున్నాయి కదా, దాన్ని వాడుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు అనేది నిజమవుతుంది, సాధ్యమవుతుంది నేను అంటున్నాను. గతంలో మనకు మంచి వచ్చేట్టు చంద్రబాబు నాయుడు గారు నాగార్జున సాగర్ మీద కట్ట మీద పెద్ద ఎత్తున నాకు పోలీసులు ఉన్నారు, నీకు పోలీసులు ఉన్నారు, నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉందని పోలీసులు కలబడ్డారు కదా తెలంగాణ విడిపోయిన కొత్తలో. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక మంచి ప్రతిపాదన చేశారు. దాన్ని ఆంధ్ర ప్రజలు స్వీకరించలేదు, నాయకులు అంతకన్నా స్వీకరించలేదు అని అంటున్నారు. నిజంగానే మనకు 3 రాష్ట్రాల మధ్యన 3 ఇప్పుడు 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తో సహా సయోధ్య ఉంటే తప్పనిసరి గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా కాపాడుకోవచ్చు. కృష్ణా జలాలు తక్కువ ఉన్నాయి, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే ఈ కృష్ణా గోదావరి అనుసంధానం కనుక ఇప్పటికే కొంతవరకు అయింది. ఇప్పుడు ఏమైందంటే పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మరి కోస్తా మనకు ఏదైతే కింది ఆంధ్రప్రదేశ్ విజయవాడ మనకు ప్రకాశం బ్యారేజ్ ద్వారా కొంతవరకు సాధించగలిగారు. నిజంగా మనకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ముందు కేసీఆర్ గారు పదవి పెట్టిన దాన్ని సాకారం చేసుకుంటే మనకు గోదావరి నీళ్లను నాగార్జున సాగర్ వరకు తీసుకెళ్తే శ్రీశైలం నీళ్లు మొత్తం కూడా రాయలసీమకు వాడుకోవచ్చు, నాగార్జున సాగర్ నీళ్లను ఇద్దరం వాడుకోవచ్చు, ప్రకాశం బ్యారేజ్ నీళ్లు మొత్తం ఆంధ్రకే పోవచ్చు. అప్పుడు పట్టిసీమ ద్వారా ఇప్పుడు ఏదైతే కాలువ దేవారో అందులో పోలవరం తర్వాత కింది స్థాయికి నాగార్జున సాగర్ కిందికి అవసరం లేదు, శ్రీశైలం నీళ్ళు అంత కిందికి అవసరం లేదు, అది చేయొచ్చు. నాకు చిత్తశుద్ధి ఉండాలి, ఒక రకంగా చెప్పాలంటే ఒక విజన్ ఉండాలని నేను అంటున్నాను. మోడీ గారు ఇప్పటిదాకా మిగతా పరిపాలన గురించి ఏది పట్టుకున్నారు, కేసీఆర్ గారు ప్రస్తావించిన అంశాల గురించి కూడా మనం ఆలోచించాలి. 2 అంశాలు, ఒకటి విద్యుత్, రెండోది నీళ్లు. ఇవి పార్టీలకు అతీతంగా ఆలోచించాలి ప్రసాదరావు గారు. వీటి గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తే మేక్ ఇన్ ఇండియా గురించి ఎప్పుడో ప్రస్తావించారు ఆయన. కనుక చైనాను దాటి మనం ఆర్థిక అభివృద్ధిలో సాధించలేము, స్పష్టంగా చెప్తున్నాను నేను. అమెరికా, చైనాలు చాలా దూరంలో ఉన్నాయి మనకు. అదే బ్రిటన్ ఆగిపోయింది కనుక బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మన 6వ స్థానంలో 5వ స్థానానికి వచ్చినాం. బ్రిటన్ ఆగిపోయింది కనుక. వాళ్ళు చైనా జనాభా తక్కువ మనం పెరగడానికి కారణం ఏంది, చైనా ఆగిపోయింది జనాభాలో, పునరుత్పత్తిలో మనం అదే స్థాయిలో ఉన్నాం కనుక మనం పెరిగినాం. అట్లానే అభివృద్ధిలో కూడా మన ఉద్దేశం భేషజాలు లేకుండా అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ఇది చాలా పెద్ద డిబేట్ ప్రసాదరావు గారు, ఈ 2-3 నిమిషాలు మనం చెప్పేది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి, మంచిది చెడ్డేంది ఒకసారి మాట్లాడుకోవాలి. అట్లా దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ప్రతిపాదిస్తున్న అంశాలలో ఈ 3 అంశాలను మనం స్పష్టంగా దేశమంతా ఆలోచించాలని నేను అంటున్నాను, పార్టీలకు అతీతంగా. ఇప్పుడు చెప్పిన వాడు ఎవరు అనేది కాదు, చెప్పిన విషయం మంచిదా కాదా అని ఆలోచిస్తే సాగునీటి రంగంలో ఆనాడు నెహ్రూ గారు ఆలోచించిన విధంగా ఇవాళ మోడీ గారు ఆలోచిస్తే ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు అంటున్నారు. ఇవాళ మోడీ గారికి అవకాశం ఉంది. నదుల అనుసంధానం అనేది ఒకటి ఉన్నది మనకు గురించి కూడా, అది మొదలు పెట్టాలంటున్నాను. ఇప్పుడు నదుల ప్రక్షాళన ఉన్నది, అది మొదలు పెట్టారు. నమో గంగా
దాంతో నదుల అనుసంధానం కనుక నిజంగా మన నరేంద్ర మోడీ గారు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అందులో మిగులు జలాలు గంగాలో ఉన్నాయి. గంగా తర్వాత గంగ నుంచి మహానదిలో కలపాలి, మహానది నుంచి గోదావరిలో కలపాలి. అప్పుడు మాత్రమే గోదావరి నుంచి కింది స్థాయి కిందికి తీసుకెళ్లాలి. లేకపోతే మరొక నష్టం ఉంది మన తెలుగు రాష్ట్రాలకు. గోదావరి టు కృష్ణ అనుసంధానం చేసినాం అనుకోండి, కృష్ణ నుంచి కావేరి చేయమంటారు. రేపు అదొక సమస్య ఉంటుంది. కనుక ఈ నదుల అనుసంధానం గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వేరే చర్చ పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కృష్ణమూర్తి గారు, ఆ ప్రధాని మనము రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎవరు మాట్లాడుతున్నారు అనే కంటే మాట్లాడినటువంటి విషయం ఏంటి, దానిపైన ఆలోచన చేయాలనేది మంచి సూచన. అది ఎవరు మాట్లాడినటువంటి అంశాల్లో స్పష్టత ఉండాలి. అది ఏమైనా ఆచరణకు యోగ్యమవుతుందా కాదనేది కూడా మనం ఆలోచన చేయాల్సినట్టు. ఇలా ప్రధానంగా నదుల అనుసంధానం అనేది ఓకే, దాన్ని చేయాలి, అన్ని రాష్ట్రాలు ఒకటే చేస్తే బాగుంటుంది. రెండోది, మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ రామ్మోహన్ రావు గారు కూడా ఈ క్వశ్చన్ అడుగుదాం. ఎంతైతే పెట్టుబడి ఖర్చు పెడతా ఉన్నామో ఆ ఖర్చుకు తగిన ఫలితం కూడా అవసరం కాదు. మనము వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దానికి వచ్చేటువంటి ఆదాయం నిజంగానే ఆ వ్యవసాయ రంగంగా వ్యవసాయ పరిస్థితులు అంతగా అభివృద్ధి చెందుతుందా, ఏమేమి ఉపయోగపడుతుంది అనేది తర్వాత మనం వారిని అడుగుదాం. ముందు మీరు చెప్పండి, నిజంగానే ఈ నదుల అనుసంధానం అనేది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా? కేసీఆర్ చెప్పినటువంటి మోడల్ ఉపయోగపడుతుంది కృష్ణ? అంటే మీకు తెలుసు, ఇప్పుడు కృష్ణా వాటర్, గోదావరి వాటర్, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మధ్య గడిచిన 8 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతున్నా, ట్రిబ్యునల్స్ చేసినా, ఎంత విచారణ జరిపినా, ఏం చేసినా అంటే నీళ్ల పంపకాల విషయంలో ఎవరి వాటా ఎంత అనేది తేలటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కూర్చున్నా వాళ్ళు రావట్లేదు. వీళ్ళు వస్తే తెలంగాణ అధికారులు వస్తే ఆంధ్ర అధికారులు రావట్లేదు, ఆంధ్ర అధికారులు తెలంగాణ. అంటే ఈ 2 రాష్ట్రాల మధ్యనే సఖ్యత, నీళ్ళ విషయంలో సఖ్యత లేనప్పుడు దేశమంతా అన్ని రాష్ట్రాలను అనుసంధానం విషయంలో కానీ, నీళ్ళ పంపకం విషయంలో కానీ అన్ని రాష్ట్రాలను సమన్వయం చేయడం అనేది ఒక యజ్ఞంతో కూడుకున్న పని. ఎక్కడ సాధ్యమవుతుందంటే ముందుగా ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యం. అంటే ప్రజల సంక్షేమం కోరి వాళ్లకు ఒక టీఎంసీ ఎక్కువ కానీ తక్కువ కానీ మనకు శాశ్వత ప్రాతిపదికన కొంత మనకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది అనే విషయం ఆలోచించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఇది సాధ్యం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఒక 2 రాష్ట్రాలు నిన్నటి వరకు కలిసి ఉన్న రాష్ట్రం 2గా విడిపోయింది. ఆ విడిపోయిన రాష్ట్రం మధ్యనే సఖ్యత కుదరట్లేదు, సఖ్యత రావట్లేదు. ఏకాభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కావట్లేదు. ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టులో కేసులు వేసుకున్నారు, ట్రిబ్యునల్స్ లో వేసుకున్నారు. ఏది వేసినా ఎక్కడ పోయినా వీళ్ళు ఎవరి వాదం వాళ్ళు వినిపిస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట కొంత రాజీకొచ్చి చేసుకుందామని సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు చెప్పింది, మీరు మీచలో కూర్చొని రండి, ఇది మా దగ్గర తెగటట్టుగా లేదని కూడా చెప్పారు. అయినా కానీ తెగట్లేదు. అంటే ఈ 2 రాష్ట్రాల మధ్య రానప్పుడు, ఇప్పుడు మహారాష్ట్రకు బాబ్లీ కట్టినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్కడ బాబ్లీ, దానికి బాబ్లీ మీద మనకు అబ్జెక్షన్ చెప్పినాం మనం. అంటే ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది ఇప్పటికిప్పుడు అయి కాదు, ఇప్పుడు మొదలు పెడితే వచ్చే 10 ఏళ్లకో 20 ఏళ్లకో సాధ్యమయ్యే అవకాశం ఉన్నాయి. అప్పటికల్లా రాజకీయం ఏమవుతుంది, ఏమవుతుంది తర్వాత విషయం పక్కకు పెడదాం. కానీ ఇప్పటికిప్పుడు అయ్యే సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు చేసే కూడా పనేదే కాదు. మీరు అన్న దాంట్లో ఇప్పుడు మొదలు పెడితే ఎక్కువ అవుతుంది, కానీ ఒక అడుగైతే పడాలి కదా. 30 ఏళ్ళ తర్వాత కూడా ఇదే అడుగు అప్పుడే మొదలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. సరే, ఇది అటువంటి ఒకసారి రామ్మోహన్ గారిని అడుగుదాం. దీనికి పెట్టేటువంటి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వీటి వల్ల అంటే ఇప్పుడు మనం ఒక కాళేశ్వరం తీసుకున్నాం, కాళేశ్వరం పెట్టినటువంటి దాదాపు 1,50,000 కోట్ల పెట్టుబడి పెడితే దానివల్ల ఉపయోగం చాలా తక్కువగా ఉన్నది అనేటువంటి ఒక మాట వస్తుంది. ఇందాక మీరు చెప్పిండ్రు కాలువలు లేకపోవడం వల్ల కూడా ఒక సమస్య వస్తుంది. కేవలం అది చూపించడం కోసం, అంటే ఇక్కడ మేము ప్రాజెక్ట్ కట్టిన చూపించడం కోసం ఒక పర్యాటక ప్రాంతంగానే మారిపోయింది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. రామ్మోహన్ గారు చెప్పండి, అంటే ఇంత డబ్బు వెచ్చించి చేయడం, దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? మొదటి నుంచి వైబిలిటీ విషయానికి వస్తే ఎప్పుడు కూడా నీటి కష్టం తెలిసిన వాళ్ళకి నీటి విలువ తెలుస్తుందని నేను అంటున్నాను. ఉదాహరణకు మా ప్రజ్ఞాపురంలో గ్రామంలో నీళ్లు లేకుండా, మంచినీళ్ళు లేకుండా అన్ని ఉప్పు నీటి బావులే ఉంటుండే. 1 కిలోమీటర్ దూరంలో మంచినీళ్ళు దొరికేవి. మరి మేమందరం కిలోమీటర్ దూరం పోయి ఎత్తుకొచ్చేవాళ్ళం. మరి మన కాళ్ళు అరుగుతున్నాయి, వైబిలిటీ లేదని అనుకునే వాళ్ళం కాదు కదా. మనకు అవసరం ఏదైనా చేయిస్తుంది. అవసరం అనేది ఏ పనైనా చేయనిస్తుంది. నేనేమంటే తెలంగాణ గురించి గతంలో ఆంధ్ర పాలకులు కానీ ఆంధ్ర వాళ్ళు మాట్లాడిన మాట ఏంది, మీరు లోతు నుంచి పోతుంది, ప్రకృతి పరంగా కృష్ణా గోదావరి నదులు లోయల నుంచి పోతుంటాయి, మీకు మీదికి నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నారు కదా.
ఆ దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నేనేమంటున్నాను, నదిని వెనక్కి మలిపిడా ఏది చేసినా మొత్తం మీద నీళ్లు పైకి తీసుకొచ్చడం జరిగింది. నేను అన్నా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద లోపం ఏంటంటే బ్యారేజీలు కట్టారు, అది డ్యాములు కావు, బ్యారేజీలు మాత్రమే. కాలడమెట్ లాంటిది. ధవళేశ్వరం బ్యారేజ్ ఎట్లో మిగతా బ్యారేజీలు కూడా అట్లాగే మన 3 కూడా. దాన్ని నింపి వీటి ప్రజలకు అందించి అన్న సిద్ధాంతం రెడీ ఉంటే అండాల్లో ఉంటే లాభం లేదు. దాన్ని విస్తరణకు పోసేవాడు కావాలి. కాలువల నిర్మాణం చేయకపోవడం చాలా పెద్ద తప్పు. నెంబర్ 1. వైబిలిటీ అంటే ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటే ఒకనాడు 178 కోట్ల రూపాయలతో మరి నాగర్ సార్ నిర్మాణం అయింది. ఇవాళ అదే ప్రాజెక్ట్ నిర్మాణం అయితే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది? ఆనాడు వైబిలిటీ దానికి ఎట్లుంది, ఇవాళ వైబిలిటీ దీనికి ఉంటుంది, కాదంటలేదు నేను. కొంచెం ఎక్కువ కావచ్చు, కానీ ఎక్కువ ఖర్చు అయినా సరే నీళ్లు లేని చోట, ఇప్పుడు మనకు ఆంధ్రలో మురుగునీరు సమస్య, మీకు ఆంధ్రకు వెళ్తే మురుగునీళ్ళు ఎట్లా బయటకు పంపాలనే సమస్య. మనకు అది కాదు కదా, మనకు నీళ్లు లేని సమస్య. నేను దీన్ని సాల్వ్ చేసుకునే క్రమంలో ఎక్కువ ఖర్చు అయినా సరే మన ప్రజాధనాన్ని వినియోగించాల్సిందే, దాన్ని తీసుకోవాలి. అవినీతి గురించి వేరే మాట్లాడదాం. మనం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఏమది, 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు అయింది, దానిలో ఎవరి కమిషన్లు ఏమున్నాయి అని మాట్లాడతాం. నేనేమంటున్నా అంటే ఆ ప్రాజెక్టు వల్ల మనకు 50 టీఎంసీల మనకు మల్లన్న సాగర్ వచ్చింది, నింపలేదు ఇంకా పూర్తిగా. కొండపోచమ్మ 15 టీఎంసీలు వచ్చింది. ఇవాళ మధ్య తెలంగాణలో ముఖ్యంగా మనకు ఈ పాత నల్గొండ, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఈ మధ్య ప్రాంతంలో ఇవాళ నీటి కొరత ఎంత ఉండే మనకు తెలుసు. మంచిగా చెట్టు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది కదా, నింపడం వల్ల పెరిగింది కదా. నేనేమంటున్నాను, కొంచెం పాజిటివ్ గా ఆలోచన చేస్తాం. ఇది రాజకీయంగా ఆలోచించేది కదా. ఇవాళ టెరస్ ఉండొచ్చు, రేపు బీజేపీ రావచ్చు అధికారంలోకి. అధికారంలో ఎవడున్న సమస్య కాదు, ప్రజల సమస్యలు ఎప్పటికి ఉంటాయి. కానీ అశోకుని గురించి మనం ఏం చెప్పుకుంటాం, అశోకుడు మిగతా పాలకుల కన్నా భిన్నంగా ఆలోచన చేసిండు. ఏమనంటే అంతకుముందు ధన ప్రాణ మాన రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి అందుకే. కానీ ఆయన ఏం చేసిండు, చెట్లు నాటించిండు, బావులు తవ్వించిండు, సత్రాలు కట్టించిండు. ఇవెందుకు చెప్పుకుంటున్నాం, అంతకుముందు పాలకుడు చేసిన కథ బాధ్యతలను దాటి ఆయన వినూత్నంగా ఆలోచన చేసి. నేను ఇప్పటి పాలకులు కూడా నేనేమంటాను, నెహ్రూ లాగా ఆలోచన చేద్దామంట. నెహ్రూని ఎందుకు మెచ్చుకుంటున్నాం మనం, ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని. ఆయన మరి ఆనాడే కనుక వైబిలిటీ లేదనుకుంటే ఈ ప్రాజెక్టులు అయ్యేటి కావు కదా. బొకారా ఉక్కు కర్మాగారం, బిలాయి ఉక్కు కర్మాగారం, ఆ పరిశ్రమలను వ్యవసాయాన్ని అనుసంధానం చేసుకుంటూ నెహ్రూ గారు భాకరానంగల్ నుంచి మొదలు పెడితే మన దగ్గర 3 ప్రాజెక్టులు కట్టారు ఆనాడే. లేకపోతే గోదావరి జలాలు ఇప్పటికే సంవత్సరానికి 2,000 నుంచి 3,000 టీఎంసీలు, కరువులో అయితే కూడా 14-15 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి వృధాగా. కృష్ణాలో నీళ్లు లేకుంటాయి, కానీ కృష్ణా మీద 2 ప్రాజెక్టులు కట్టారు కదా, 2 కాదు 4 కట్టింది. అలమట్టి గాని అవన్నీ ఆనాడు పురుడు పోసుకున్నాయి. ఆనాడే వైబిలిటీ లేదని ఊరుకుంటే పోయేది కదా. ఎప్పుడు కూడా నీటిని ఒడిసి పట్టుకోవడంలో మనం ఖచ్చితంగా ఆనాటి సాంప్రదాయాన్ని పాటించాలి. ఎక్కువ ఖర్చు అయినా సరే నీటి కష్టం తెలిసిన వాళ్ళకి నీటి కష్టం తెలుస్తుంది కనుక వైబిలిటీ గురించి ఆలోచించడం కన్నా దీన్ని ఎట్లా సాధించుకుందాం నీళ్ళు వచ్చిన తర్వాత అని అనుకోవచ్చు. ఒకటి. రెండోది, పంటలు పండితే కేవలం ఆ ఎకరం మీద పంట పండితే ఎంత అవుతుంది, దానికి అంత ఖర్చు అవుతుంది అనే దానికన్నా దాని తర్వాత మారకం జరుగుతుంది. ఉదాహరణకు ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు, ఏంది పొక్కలు తవ్వడం ఇటు పోయడం అన్నారు. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో డబ్బు చెలామణి అయితే ప్రసాదరావు గారు ఎప్పుడు కూడా డబ్బున్నోడు ఖర్చు పెట్టాడు, డబ్బు లేనోడే ఖర్చు పెడతాడు. డబ్బున్నోడు దాచుకుంటాడు బ్యాంకుల్లో. డబ్బున్నోడు రోజు 1,00,000 సంపాదించినోడు కూడా వాడు మనకేమంటారు, మనకు లక్షాధికార అయిన లవణం అన్నమే కానీ బంగారు కణికలు మింగబోరు అంటారు. కనుక ఖర్చు తక్కువ ఉంటుంది. అదే పేదవాడైతే 2,000 పెన్షన్ వస్తే 2,000 పెన్షన్ వచ్చినాడు అయిపోతుంది. దాని ద్వారా ట్యాక్సేషన్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా ద్రవ్య వినిమయం ఎక్కువైతే మనకు ఆదాయం ప్రభుత్వాలకు వస్తుంది. నేనేమంటున్నాను, సాగునీటి ప్రాజెక్టు పెరిగితే ఆ వరి పంటకు అది సరిపోదా, వైబిలిటీ ఉందా లేదా కాదు, దాని ద్వారా వచ్చే అధిక ఆదాయం ఏదైతుందో. ఇప్పుడు ఇవాళ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అయింది. గతంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ఉండే ఆంధ్రప్రదేశ్ లో. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రాకముందు ఏం పరిస్థితి, కల్లోల ప్రాంతాలుగా 75లో మనకు సిరిసిల్ల, మట్టిపల్లి, కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాలు కలుత ప్రాంతాలుగా ఉండేవి. నక్సలైట్లు మొత్తం రాజ్యం వెలమతులను వెళ్ళగొట్టారు. అక్కడి నుంచి చాలా మంది భూస్వాములను వెళ్ళగొట్టారు. శ్రీరామ్ సాగర్ వచ్చిన తర్వాత ఇవాళ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పండి పంజాబ్ కన్నా ముందు మనం పండించే రాష్ట్రంగా తయారైంది. ఎందుకంటే పంజాబ్ లో గోధుమలు పండిస్తారు, బియ్యం పండిస్తారు. మనం భారతదేశంలోనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మనం తెలంగాణ తయారైంది కదా. అందుకని నేను ఏమంటున్నాను, వైబిలిటీ కన్నా మనకు అవసరాన్ని తీర్చుకోవడం ముఖ్యమని నేను అంటున్నాను. ఓకే, కృష్ణమూర్తి గారు, రామ్మోహన్ గారు చెప్పింది విన్నారు. అంటే నదుల అనుసంధానం అనేది సాధ్యమవుతుంది. మీరు కూడా చెప్పిండ్రు, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఒక టీఎంసీ అటు ఇటు అందరూ కలుసుకుంటే సాధ్యమవుతుంది అనేది స్పష్టంగా చెప్పాను. దీన్ని మీరేమంటారు? కృష్ణమూర్తి గారు, నదుల అనుసంధానం అనేది సాధ్యమయ్యేటువంటి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి ప్రక్రియ సాధ్యమయ్యేదైనా, సాధ్యమైన తర్వాత కూడా ఇందాక
రామ్మోహన్ గారు క్షుణ్ణంగా చెప్పారు. ఏది ద్రవ్య వినిమయం పెరుగుతుంది, జనంలోకి డబ్బు పోతే దానికి సంబంధించిన వనరులు కూడా పెరుగుతాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, రాజకీయ చిత్తశుద్ధి అనేది ముఖ్యం. ఏ అంశమైనా సరే నదుల అనుసంధానంలో ప్రధానంగా రాష్ట్రాల మధ్య ఉండాలి. రాష్ట్రాలు కొంత పట్టువిడుపులతో వెళ్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కానీ రాజకీయ చిత్తశుద్ధి ఉందా అనేది మనం ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నాం. నిన్నటి వరకు మనం కలిసి ఉన్నాం. ఇప్పుడు ఏదో విడిపోయాం, అది భాషా ప్రాతిపదికన అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది విడిపోయాం. కానీ మళ్ళీ నిన్నటి వరకు మనం వాడుకున్న నీటిని మనమే కాదనుకుని నీకింత నాకంత, నీదింత నాదంత, ఇదే ఉంది కదా, ఇంతవరకు కావట్లేదు కదా. ఈ మధ్యలో వస్తే ఇప్పుడు అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా ఇక్కడ మిగతా మల్లన్న సాగర్తో పాటు మిగతా నింపి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతులకు అందుబాటులో తీసుకొస్తే పూర్తి స్థాయిలో వినియోగించవచ్చు. వీళ్ళంటగా 200 టీ గోదావరి నీరు సముద్రంలో కలవకుండా ఆపాలంటే కొంత మరికొన్ని ఆనకట్టలు కట్టాల్సిన అవసరం, మరికొన్ని ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది, మరికొన్ని రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇప్పుడు సాధ్యమవుతుంది. ఒకరు మొదలు పెట్టంగానే పనులకు భూమి పూజ, ఒక ప్రాజెక్టు కడదాము, ఒక రిజర్వాయర్ కడదామని మొదలు పెట్టంగానే వాళ్ళు వెళ్ళిపోయారు ట్రిబ్యునల్కి ఇంకో రాష్ట్రం. అట్లా కాకుండా ఎవరి వాటా ఎంత అనేది ముందు తేల్చుకుంటే ఖచ్చితంగా నదుల అనుసంధానం సాధ్యమవుతుంది. నదుల అనుసంధానం వల్ల ఉపయోగం ఏంటంటే భూగర్భ జలాలు పెరిగి వినియోగం కూడా పెరిగి ద్రవ్యోల్బణం కూడా బాగా ఇదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది చిత్తశుద్ధి అనేది ముఖ్యం. ప్రధానంగా చిత్తశుద్ధి కావాలి. రాజకీయ శక్తి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ చెప్పారు చేస్తారని. మహారాష్ట్ర మీద ఇదే కేసీఆర్ ధ్వజం ఇచ్చినా లేదా? ఇప్పటికైనా కేసీఆర్ ధోరణి మార్చుకుంటే మహారాష్ట్రకి మనకు కొంత ఒప్పందం జరుగుతుంది. తర్వాత మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు రావచ్చు. మహారాష్ట్ర జరిగింది కదా, తెలంగాణ ప్రభుత్వం కొంత త్యాగానికి ఇచ్చింది, మహారాష్ట్ర ప్రభుత్వం కొంత త్యాగం చేసింది, మనం కొంత త్యాగం చేద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే అవకాశం. అంటే ఈ రకంగా వెళ్తే బాగుంటుంది. కానీ అది వెళ్తారా అనేదే ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య. రాజకీయ కోణంలోనే వీటిని చూడడం ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృధాగా సముద్రంలో నీరు కలిసే కూడా అవకాశం ఉంది. ప్రసాద్ గారు, ప్రధానంగా మనం ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి అంశాలపై చర్చిస్తే మొదట స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు ఉండేటువంటి విషయ పరిజ్ఞానము, భాషా పరిజ్ఞానం ఉండొచ్చు, కానీ ఏది పడితే అని మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఆయన అట్లా మాట్లాడడం పట్ల కొంత రాజకీయ వ్యతిరేకత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక అంశం. అయితే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి దాన్ని తట్టుకోలేక అసలు ఆ పార్టీ లేదు, ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అట్లనే కేసీఆర్ గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు, అది ఎవరు లేవనెత్తున్నటువంటి మాటలు పక్కన పెట్టి కేసీఆర్ గారు లేవనెత్తున్నటువంటి అంశాలపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా స్పష్టంగా ఈరోజు మనకు చర్చలో రామ్మోహన్ రావు గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ అభిప్రాయపడిన అంశం ఇది. ఈ రోజు ఎదురుజన్ కార్యక్రమం, మళ్ళీ రేపటి ఎదురుజన్ కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. ఈ చర్చలో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి అలాగే కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.